ఇందులో నేను చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే కొండవీటి వాగుకు సంబంధించి ఫస్ట్ కొండవీటి వాగు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటంటే పాలవాగు అండి. పాలవాగులో ఏంటంటే మనకి ఇక్కడ వైకుంఠపురం హరిశ్చంద్రాపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఒక చిన్న కాలువలాగా ఉంటుందండి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దీనికి కూడా ఒక రెగ్యులేటింగ్ ఇదిలాగా చేసి దీన్ని కూడా స్పెషల్గా ఒక టూరిజంని డెవలప్ చేసే విధంగా కూడా మనకి ఇక్కడ ఏదైతే కోర్ క్యాపిటల్ బిల్డింగ్స్ హెచ్ఓడి టవర్ బిల్డింగ్స్ వస్తాయో వాటి దగ్గరలో ఒక టూరిజంని డెవలప్ చేసేందుకు విధంగా కూడా అనుకూలంగా E4 రోడ్డుకి ప్యారల్గా తీసుకొచ్చి మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చి మనకి ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గర కనెక్ట్ చేస్తారండి. ఈ రెండు ఇదైన తర్వాత ఎక్కువ ఏదైతే మనకి మేజర్ వర్షాలు పడి కానీ ఏదైనా వివిధ కారణాల దృష్ట్యా ఎక్కువగా వాటర్ ఎక్కువగా వచ్చిన సందర్భంలో మనకి డైరెక్ట్గా ఇందులోకి విడుదల చేసుకోవడానికి ఇక్కడ కొండవీటి వాగు రెగ్యులేటరీ ఇది పంప్స్ అని చెప్పి ఒకటి కట్టారండి. దాని ద్వారా ఈ వరద నియంత్రణ అనేది చేస్తారు. ముఖ్యంగా రెండు చూసుకుంటే ఏంటంటే మనకి కొండవీటి వాగుకి కలవడానికి ప్యారలల్గా అలానే టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్గా ఈ అనంతవరం కొండకు వెనకమాల వైపున ఆర్టిఫిషియల్గా ఒక పాండు లాంటి తీసి దాని వెనకమాల నుంచి అనంతవరం, నెక్కల్లు, శాఖమూరు రెవెన్యూ మీదుగా ఈ కోర్ క్యాపిటల్లోకి ఇక్కడ శాఖమూరు రిజర్వాయర్ ఇక్కడ మనకేంటంటే పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఒక రిక్రియేషన్ క్లబ్ లాగా డెవలప్ చేసి మళ్ళీ దీని కొండవీటి వాగులోకి కలిపితే ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా పెనుమాక ఇందులోకి అనేది కనెక్ట్ అయ్యే విధంగా ఒక రెగ్యులేటరీ అనేది చేశారండి. ఇంకొకటి చూసుకుంటే ఇందులో 4వ భాగం ఏంటంటే N16 రోడ్ దగ్గర N16 రోడ్డుకి ప్యారలల్గా ఒక గ్రావిటీ కెనాల్ అని చేశారు. నేను చాలా వీడియోలో మీకు చేశాను. గ్రావిటీ కెనాల్ యొక్క డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని ఎంత శరవేగంగా చేస్తూ ఉంది అంటే మనం మీకు సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు నెక్కల్లు రెవెన్యూ వరకు సుమారుగా 7 కిలోమీటర్ రేడియస్లో అది N16 రోడ్డుకి ప్యారలల్గా టూరిజంని డెవలప్ చేసేందుకు చాలా శరవేగంగా అనేది గ్రావిటీ కెనాల్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎంత పెద్ద వర్షం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ ఏదైతే రెసిడెన్షియల్ కానీ కమర్షియల్గా వాడుకునేదానికి ఉన్నాయో వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక రెగ్యులేటింగ్ చేసుకునేందుకు ఇంత వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్ రెగ్యులేట్ చేసుకునే విధంగా ఈ ప్లాన్ అనేది డిజైన్ చేశారండి. ఇది తెలియజేసే ప్రయత్నం అనేది నేను చేశానండి. థ్యాంక్ యూ.